ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ప్రస్తుతం జైల్లో ఉండటం, ఆ జైల్లో అతను చనిపోయాడంటూ మొన్నటి నుంచి ప్రచారం. ఎందుకంటే వాళ్ళ సోదరి చూడటానికి 15 రోజులకు ఒకసారి వెళ్తా ఉండేది. ఆమె రానీయకపోవడం, ఒక రోజంతా కూర్చోబెట్టి ఆ తర్వాత తనని కొట్టడంతో అది కాస్త పెద్ద ఎత్తున చర్చకి తావిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయి ఉంటాడు అనేసి మిగతా వాళ్ళు ఇక ఇమ్రాన్ ఖాన్‌ని చూపెట్టడానికి ములాఖత్‌కి అనుమతించరు కాబట్టి, ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ బంధువులు ములాఖత్‌కి అప్లై చేసుకున్నారు. తద్వారా వాళ్ళు వాళ్ళ బంధువుల్ని కలవడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళకి కూడా ములాఖత్తులు నిరాకరించారు. దాంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్‌కి సంబంధించినటువంటి పార్టీ పీటీఐకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున దేశమంతా ఆందోళన చేశారు. వాళ్ళందరూ నిలదీస్తా వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్నటువంటి ప్రచారం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది. నేను నిన్నే ప్రస్తావించి ఇమ్రాన్ ఖాన్‌కి గతంలో కూడా ఇట్లాంటి 2 సార్లు చనిపోయాడన్నటువంటి ప్రచారం జరిగింది గానీ, తర్వాత బానే ఉన్నాడని తేలింది అన్నటువంటిది. ఇప్పుడు జైలు అధికారులు నిన్న అసీం మునీర్ మీటింగు ఇయన్నీ కూడా చర్చకి తావిచ్చినాయి. అదే సందర్భంలో షాబాజ్ షరీఫ్ ప్రకటన చేయకపోవడం. ఇప్పుడు జైలు అధికారుల చేత ప్రకటన ఇప్పించారు. ఇమ్రాన్ ఖాన్‌కి ఏం కాలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. జైల్లో తన కార్యకలాపాలు నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తద్వారా ఆహ్, ఏదైతే ఆగ్రహావేశాలు చల్లార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఓకే, మీకు అదే నిజమైతే గనక మాకు ఇమ్రాన్ ఖాన్‌ని చూపించండి అని చెప్పేసి ఆందోళనకారులు అడుగుతున్నారు. చూపించడానికి వీళ్ళ ఇగో అడ్డొస్తుంది. చూపిస్తే అప్పుడు పెద్ద ఎత్తున కోట్లాది మంది జనం చూస్తారు గాబట్టి. ఒకవేళ ఏ వీడియోనో తీసి చూపెడితే అది పాతదంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నటువంటిది సమన్వయానికి ప్రయత్నిస్తున్నారు.